అందుకే కూలింగ్ జెల్ మంచి కలర్ కూడా ఇస్తుంది. తప్పకుండా వాడండి, మర్చిపోకండి, తప్పకుండా వాడండి. ఎవడెవడైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని సబ్మిట్. సో లెట్స్ ఎంటర్ టు ది వీడియో. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొంచెం కుంకుమ పువ్వు, మంచి క్వాలిటీ తీసుకోండి, ఉండలు లేకుండా బాగా కలుపుకోండి పేస్ట్ లాగా. ఫస్ట్ 1/2 కప్ రోజ్ వాటర్, కొంచెం కుంకుమ పువ్వు తీసుకోండి, బాగా కలుపుకోండి. ఈ టోనర్ కొంచెం బాటిల్లోకి తీసుకోండి. 2 డేస్ అలాగే ఉంచండి. 2 డేస్ తర్వాత యూజ్ చేయండి. కూలింగ్ జెల్ ఇందాక నేను తయారు చేశాను కదా, ఇప్పుడు దీన్ని నేను అప్లై చేసుకోబోతున్నాను. ఆడుకుంటే మంచి కలర్ కూడా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, స్మెల్గా ఉంది, బాగుంది, చల్లగా కూడా ఉంది. సరే ఎంత స్మూత్గా ఉందో నా ఫేస్. స్కిన్లోకి వెళ్ళిపోయేలాగా బాగా మసాజ్ చేసుకోండి. అండ్ స్మెల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వల్ల మంచి కలర్ వస్తుంది. అలోవెరా జెల్ వల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. అండ్ రోజ్ వాటర్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ జెల్ చాలా బాగుంది. మీకు కావాలంటే ఈ 2 వీక్స్ వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. నా ఫేస్ చూడండి బాగా మెరిసిపోయేలా ఉంది. జెల్ చూపించాను కదా, తర్వాత టోనర్ చూపిస్తాను. ఇందాక చేశాను కదా, మనం తయారు చేసుకున్నప్పుడు టోనర్ ప్లేస్ అయ్యాక చూడండి. మీకు స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రేతో స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే లేకపోతే కాటన్తో ఇలా అద్దుకోవచ్చు. మంచి కలర్ ఇస్తుంది ఈ టోనర్. సో స్ప్రే చేసుకున్నాక తర్వాత ఇలా అద్దుకోండి. ఇలాగే రెగ్యులర్ గా యూస్ చేస్తే కలర్ వస్తుంది, నల్లగా వస్తుంది. అలాగా ఫేస్ చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని యూస్ చేసుకొని కూలింగ్ బాగుంటుంది. ఈరోజు చూపించిన జెల్ అండ్ టోనర్ బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏం నచ్చితే అది కమెంట్ చేయండి, షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట తప్పకుండా కొట్టండి. నేను మళ్ళీ వీడియో చేయాలంటే మీరు గంట కొట్టాలి. బాయ్ బాయ్, జై హింద్.